నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్, నకిలీ పోలీసుల కిడ్నాప్, దోపిడీ కేసును అల్వాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న 3 నిందితులను హర్యానా, చండీగఢ్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. ఇప్పటికే మరో 2 నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మొత్తం 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్త గార్లపాటి వెంకట దుర్గ నాగేశ్వరరావు సిద్ధార్థను 2025 నవంబర్ 14న మచ్చబొల్లారంలోని ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద నకిలీ పోలీసులుగా నటించిన ముఠా అడ్డగించింది. పోలీసు వివరణ పేరుతో స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేసి తుపాకీతో బెదిరించి దాడి చేసిన నిందితులు సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, డెల్ ల్యాప్టాప్, OnePlus మొబైల్ ఫోన్ను దోచుకున్నారు. అనే అతను ఒక్కరి మీద మాత్రం గతంలో అక్కడ 3-4 అఫెన్సులు ఉన్నాయి. సునీల్ ఫౌజీ అని ఫస్ట్ ఏ2 అతని మీద మాత్రం ఒక 3-4 అఫెన్సులు ఉన్నాయి. సేమ్ ఇట్లా రాబరీ, డెకాయిటీ, అటెంప్ట్ టు మర్డర్ కేసులలో అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళందరి మీద కేసులు లేవు, అసలు అక్కడైతే రిజిస్టర్ అయ్యి లేవు. జరిగినటువంటి ఒక డెకాయిటీ కేసుకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సిద్ధార్థ చౌదరి అని చెప్పేసి ఈ అల్వాల్లోనే ఈ వీసా ప్రొవైడ్ చేసేటటువంటి కన్సల్టెన్సీ నిర్వహిస్తుంటాడు. తను అల్వాల్లోనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ రెసిడెన్స్ ఉంటుంది. సో ఈ నిర్వహించే క్రమంలో ఇతనికి ఒక కార్ డ్రైవర్తో పరిచయం కావడం జరుగుతుంది. గోపి అని చెప్పేసి రాజమండ్రికి చెందినటువంటి కార్ డ్రైవర్. ఎందుకంటే నాకు విజయవాడలో కూడా ఆఫీస్ ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఆ క్రమంలో గోపి అనే డ్రైవర్ ఇతనికి పరిచయం కావడం జరుగుతుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ డెకాయిటీ కేసులో ఎవరైతే మెయిన్ అక్యూజ్ ఉంటాడో రాజమండ్రి ఏరియాకి చెందినటువంటి రఘురాజ వర్మ. సో ఇతను ఎంఓ ఏంటంటే సూడో పోలీస్గా నేను పోలీస్ అని చెప్పుకొని రహదారుల మీద బెదిరించి లేకపోతే ఎవరినన్నా కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్ళి వాళ్ళ మీ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని వదిలిపెట్టే ఎంబోలో ఉంటుంది. గతంలో ఇతని మీద సైబరాబాద్ లిమిట్స్లో ఆల్మోస్ట్ 14 కేసులు ఉండడంతో పీడీ యాక్ట్లో కూడా ఇతన్ని బుక్ చేయడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ శిక్ష కూడా పూర్తి చేసుకున్న అనంతరం ఇతను బయటికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. వచ్చిన తర్వాత కూడా ఇటువంటి అఫెన్స్లకు పాల్పడుతున్నాడు. ఆ పాల్పడే క్రమంలో ఈ రఘురాజ వర్మకి యాక్సిడెంటల్గా ఒకరోజు విజయవాడ వెళ్ళే పని మీద ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో ఇతని కారు దొరుకుతుంది గోపీది రెంట్కు. సో ఈ గోపితోటి విజయవాడ వెళ్తున్న క్రమంలో నేను పోలీసునని చెప్పుకుంటాడు ఇతను ఎంఓ ప్రకారము. ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను 2-3 అఫెన్సులు చేయడం కొరకు చేసిన ప్రయత్నాల్లో గోపిని పిలిపించుకుంటాడు. అతని వెహికల్ని యూజ్ చేసేసి ఒకసారి జహీరాబాద్ ఏరియాలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇటువంటి 2-3 చోట్ల అటెంప్ట్లు చేయడం జరుగుతుంది ఈ రఘురాజ వర్మ. చేసినప్పుడు ఈ గోపికి కూడా డౌట్ వస్తుంది, నిజంగా పోలీసేనా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగితే ఇట్లా చెప్తాడు అన్నట్టు. ఇట్లా ఏం లేదు, నేను పోలీసులానే చేస్తా కానీ మెయిన్గా మనది ఏంటంటే ఇట్లా ఇల్లీగల్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే నేను వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటా. కాబట్టి ఇప్పుడు ఉంటే మన ఇద్దరం కలిసే చేద్దాం అంటే అప్పటికే ఇద్దరి మధ్యలో అంత సఖ్యత కుదురుతుంది. సో దాంతో ఇతను కూడా ఇతన్ని నమ్ముతాడు. గోపి కూడా నమ్మి ఈ గోపికి ఎవరైతే అంతకుముందు ఈ వీసా కన్సల్టెన్సీ ఆయన పరిచయం ఉన్నాడో సిద్ధార్థ చౌదరి, ఇట్లా ఇద్దరు కలిసి ఆలోచించే క్రమంలో ఒకరోజు సిద్ధార్థ చౌదరి గురించి చెప్తాడు. సో ఈ సిద్ధార్థ చౌదరి బాగా వీసా కన్సల్టెన్సీ ఉంటుంది, బాగా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర. మనము ఆయన ఇట్లా అమ్మాయిల పేరు చెప్పి మాట్లాడితే ఈజీగా అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది తనకు. కాబట్టి మనం ఏదన్నా ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేస్తే కనెక్ట్ అవుతుంది, అతని దగ్గర డబ్బులు మంచిగా వసూలు చేయొచ్చు అని చెప్పేసి గోపి సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు రఘురాజ వర్మ ఫర్దర్గా వర్కౌట్ చేస్తాడు. ఒకసారి అల్వాల్కి వచ్చి చూసుకుంటాడు, ఆ ఏరియాలో వర్కౌట్ చేసి, కాకపోతే ఆ టైం బీయింగ్ అప్పుడు అతను కుదరకుండా తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇతనికి రఘురాజ వర్మకి ఏంటంటే ఇట్లా అఫెన్సులు చేయడము, ఆడు వచ్చిన డబ్బులతోటి బయటికి ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్కువగా ఇతను చండీగఢ్ విజిట్ చేస్తుంటాడు.
చండీగఢ్‌లో స్పా సెంటర్‌లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అమ్మాయిలు గూడా దొరుకుతారు అనేటటువంటి ఉద్దేశ్యంతోటి అతను ఎక్కువగా ఏదైనా అఫెన్స్‌లు చేసే డబ్బులొస్తే అక్కడికెళ్తుంటాడు. సో, ఈ రఘురాజవర్మ గురించి తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా వేరే అఫెన్స్‌లో డబ్బులొస్తే అతనికి చండీగఢ్ ఎళ్తాడు. అక్కడెళ్లి స్పా సెంటర్‌లలో తిరుగుతున్న క్రమంలో ఫ్రీక్వెంట్‌గా తిరిగే క్రమంలో అక్కడ ఇటువంటి అఫెన్స్‌లు చేసే వాళ్ళ ముగ్గురితోటి ఆయనకి గతంలో గూడా పరిచయం ఉండడం జరిగిందన్నట్టు. సో, నార్త్ ఇండియన్స్ ఎవరైతే హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళున్నారో సునీల్, ఫౌజీ అని జెప్పేసి, రిక్కీ సంధు అని, తర్వాత సర్పంచ్ రాజేష్ అని. వీళ్ళ ముగ్గురు గూడా ఆహ్, అక్కడ వ్యక్తులతోటి ఇతనికి పరిచయం ఉంటది. సో, ఈ నవంబర్‌కి ముందు అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళకి గూడా ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతది. చేసి మనం ఈసారి అఫెన్స్‌లో వాళ్ళని గూడా తీసుకొద్దామని జెప్పేసి, సో, స్ట్రెయిట్ అవే వాళ్ళు నవంబర్ 13 తారీఖున అక్కడ చండీగఢ్ నుంచి ఒక స్కార్పియో వెహికల్ రెంట్‌కి తీసుకొని బయలుదేరడం జరుగుతది. అదే స్కార్పియో వెహికల్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత నవంబర్ 14 తారీఖు నాడు ఈ ఏ1 ఎవరైతే ఉన్నారో రఘురాజ వర్మ, ఇతనికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటది మాధవిలత అని. సో, ఆమెతోటి ఫోను చేపిస్తాడు. చేపిచ్చి కొంచెం మంచిగా మాట్లాడేసి మాకు వీసా కావాలండి. మీరు పర్సనల్‌గా కలుస్తాను నేను అని చెప్పంటే, ఈ కంపెనీ‌డికి కూడా కొంచెం వీక్‌నెస్ ఉండడంతోటి నమ్ముతాడు. నమ్మి 14 తారీఖు 7 గంటల తర్వాత పలానా చోటికి రమ్మంటే ఈ అల్వాల్ ఏరియాలోనే కొంచెం రిమోట్‌గా ఉన్న ఏరియాకి రమ్మని చెప్తారు. ఇతను అక్కడికెళ్తాడు. వెళ్ళగానే ఇక్కడ స్కార్పియోలో వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఈ సిద్ధార్థ చౌదరిని దాంట్లో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఎళ్ళగానే ఇనిషియల్‌గా ఎందుకు తీసుకెళ్తున్నారు ఏందంటే, మేము ఢిల్లీ పోలీస్ అని చెప్తారు. సో, ఈ సిద్ధార్థ చౌదరి మీద గతంలో ఈ వీసాలకు సంబంధించిన దాంట్లో ఒకరికి వీసా రాలేదన్న విషయం మీద ఢిల్లీలో కేసయితది. సో, ఢిల్లీ కేసే ఉన్నట్టుందనుకోని ఇతను గూడా ఈ ట్రాఫిక్‌లో ఉన్నంత సేపు ఏం గొడవ జేయడు. ఢిల్లీ పోలీస్ ఏదైనా తీసుకెళ్తుర్రేమో అని జెప్పి.